మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. నేను అన్నది మాననీయ ముఖ్యమంత్రి గారు అన్నాను. ఓకే, ఈ సిఇఓ గారికి ముఖ్యంగా నా ఆత్మీయులు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన కళారత్న శ్రీ ముందుగా సంబంధాలు నెలకొల్పుకున్నాను. వారి యొక్క ప్రతిభని అనేక వేదికల మీద చూశాను నేను. అటు చాగలులో కానీ, రాజమండ్రిలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఆయన ప్రదర్శనలు చూసినప్పుడు ఒక్క క్షణం కూడా కను రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండాలనిపించేటువంటి అద్భుతమైనటువంటి నటనాగ్రేసరుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు అనేటువంటి మాట మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి సందర్భం. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇందాక తేజస్విని గారు చెప్పినట్లుగా ఇక రైట్ పర్సన్ ఇవాళ క్రియేటివిటీ కల్చర్కి సంబంధించినటువంటి చైర్పర్సన్గా తేజస్విని గారు అద్భుతంగా మాట్లాడారు. ఆమె చాలా సూటబుల్ పర్సన్. దానికి ఆమెకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మంత్రిగా నేను అందిస్తాననేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గుమ్మడి గోపాలకృష్ణ గారి యొక్క నేతృత్వంలో వారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మళ్ళీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వారికి అవసరమైనటువంటి పెన్షన్లు గడిచిన 5 సంవత్సరాల కాలంలో మూలన పడిపోయి ఇవాళ మళ్ళీ వాళ్ళు పెన్షన్ల గురించి అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. దీన్ని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అయితే కొంత సమయం తీసుకుని దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రారంభిస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇలా చూసుకున్నట్లయితే మళ్ళీ నంది నాటకోత్సవాలు కానీ, నంది అవార్డులు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయా మాండలికాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జానపద కళారూపాలు కానీ వీటన్నిటిని కూడా బతికించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అందుకే ఇవాళ కృష్ణవేణి నృత్య నీరాజనోత్సవం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రేపు 6వ తారీఖున ఇక్కడ ప్రారంభమవుతుంది. అటువంటి కార్యక్రమాల ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని, మరో పక్కన కళారంగాన్ని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యతని మనందరం కూడా గుర్తుంచుకోవాలని, దానికోసం పునరంకితం కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నేను 100% కళా సాంస్కృతిక రంగాల విషయంలో పూర్తి స్థాయిలో నాకున్నటువంటి సమయాన్ని వెచ్చిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి ఒక పక్కన తేజస్విని గారు కానీ, ఇటు పక్కన మన గుమ్మడి గోపాలకృష్ణ గారు కానీ సంపూర్ణంగా వారితో కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఎక్కడెక్కడ మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో తప్పటడుగులు వేశామో వాటన్నిటిని పక్కన పెట్టి వాటిని సరిదిద్దుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాకుండా నాటక కళా రంగాల్లో కూడా అద్భుతమైన స్థానంలో ఉందనిపించుకునే విధంగా మనకు కృషి చేద్దామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, దానికి శుభప్రారంభం తొలి అడుగు ఇవాళ గుమ్మడి గోపాలకృష్ణ గారి పదవీ స్వీకారంతో జరిగిందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. మనందరం కలిసి పనిచేద్దాం. గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం అది సామాన్యమైనటువంటి అనుభవం కాదు. ఇక్కడ తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని విదేశాల్లో సైతం ప్రస్ఫుటీకరించినటువంటి గొప్ప కళాకారుడు ఆయన. అందువల్ల మన యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల 2 ఉపయోగాలు. ఒకటి, మన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు ఎవరైతే కళాకారులు ఆ కళారంగం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళని అందులో ఉండేలా చేయటం, వారి యొక్క పార్టిసిపేషన్ అందులో పెట్టడం వల్ల వాళ్ళకు కూడా కొంత జీవనాధారం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువగా తయారు చేసుకుంటా ఉన్నాం. మేము ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాం. త్వరలోనే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ముఖ్యమంత్రి గారితోనూ
ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో తిరిగి మనందరం ఆశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళారంగం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిద్దామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, కృష్ణదేవరాయలు గారికి ఒక పేరు ఉంది. అదేంటంటే ఆయన్ని కేవలం వీరుడునో లేకపోతే కేవలం సాహితీకారుడునో చెప్పరు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటే ఒక పక్కన సాహిత్యం, మరో పక్కన సమరాంగణంలో వీరుడు, ఇటువంటి రెండు కలిపి ఉన్నటువంటి మహానాయకుడు కృష్ణదేవరాయలు గారు. అలాంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ మన రాష్ట్రంలో వచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ పరంపరను కొనసాగిద్దాం, ఆ విధానాన్ని కొనసాగిద్దాం, దాని అంతటికీ మనందరం కూడా పునరంకితం అవుదాం అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆయన పేరే ఓ పద్యం. చంద్రబాబు నాయుడు గారే మాకు జైపిచ్చారు. ఈ యాప్ ఇది సైబర్ టవర్స్ సృష్టించిన దగ్గర నుంచి మేమందరం ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యామంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారని ప్రపంచం అంతా ఒక్కసారి ఎస్ అనేటట్టుగా చేసినటువంటి మా బోడపాటి తేజస్వి గారికి, ఇటు పార్వతీపురం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మన గోపాలరావు అన్నగారు, మరి పెద్దలు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఆ శక్తి ఏమిటో తెలియదు. సైదులు గారు, ఇదిగో వెబ్బిళ్ళపాటి సాయి గారు ఇప్పుడే వచ్చారు. ఏమిటి ప్రేమ, ఇంతమందిని పేరున ఎక్కడ నేను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మన బుద్ధాల రామారావు గారు ఆరోగ్యం బాగోపోయినా ఆయన వచ్చారు. దేనికి వచ్చారంటే నా మీద ప్రేమ కాదు, నాటక రంగానికి ఏదో చెయ్యాలి, చేయించాలి అనేటువంటి యొక్క చేయిస్తాడు. అటు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు, మంత్రివర్యుల దగ్గరికి వెళ్తాడు, ఇంతకుముందు వెళ్ళాడు, కొంచెం ఫండ్స్ పట్టుకొచ్చాడు. అప్పు కూడా లేకుండా నాటక రంగానికి అప్పు లేకోకుండా రిజైన్ చేసి వెళ్ళిన గోపాలకృష్ణ అనేటువంటి యొక్క ప్రేమ నా మీద అని చెప్పేసి నేను ఇది భావిస్తూ ఉన్నాను. ఇంకా అది చేసింది చెప్పుకోవటం కాదు, చేయాల్సినవి చాలా ఉన్నాయి. మంత్రి గారు మాకు మేమేది అడిగినా కాదనరు అనే నమ్మకం మాకుంది. అలాగే తేజస్విని గారు చక్కటి ప్లానింగ్ ఇస్తారనే నమ్మకం మాకుంది. అనుకూలమైన అధికారులు ఉన్నారనే ధైర్యం మాకుంది. ఫండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరే కాకుండా అనేకమైన చోట్ల నుంచి తెచ్చుకునే సోర్స్ కూడా ఉందని చెప్పేసి మంత్రివర్యాల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒక తిరుపతి దేవస్థానం నుంచి, ఒక మీ డిపార్ట్మెంట్ టూరిజం నుంచి. నాటకం చాలా పవర్ఫుల్ సార్, మీకు తెలియంది కాదు. మీరు నటించింది ఈ రోజు వరకు నా మనసులో ఉంది. బాలచంద్రుడి క్యారెక్టర్ రాజమండ్రిలో వేస్తే ఈ రోజు వరకు నా మనసులో ఉంది. ఇది ప్రమాణపూర్తిగా చెప్తున్నటువంటి విషయం, కానీ మిరమెచ్చులకి ఆయన్ని మెచ్చుకోవడానికి చెప్తున్న మాట కాదు. కాబట్టి నటుల యొక్క కష్ట సుఖాలు, ఎందుకంటే కుడిమిస్తే కూడా ఇవ్వకపోయినా, కుడిమిచ్చినా ఇవ్వకపోయినా 2 చప్పట్లు కొడితే చాలా గొప్పవాడు అనుకునే జాతి నటకులం. కాబట్టి నేను ఒక ప్రపోజల్ గత ప్రభుత్వంలోనే పెట్టాను, నేను పవర్లో ఉన్నప్పుడే పెట్టాను. ఒక డిజైన్ కూడా తయారు చేశాను సార్. చంద్రన్నవరం నాటకవారం శనివారం, శనివారాన్ని నాటకవారంగా మార్చేటువంటి ఆ యొక్క రూపకల్పన చేయడానికి మీ సహాయాన్ని అర్థిస్తున్నానమ్మా. ఎందుకంటే శనివారం వచ్చిందంటే నేను నాటకం వేస్తాను అనే ధైర్యం ప్రతి ఒక్క కళాకారుడికి, రంగ కళాకారుడికి కావాలి. నెలకి 4 నాటకాలు నాకు ఉన్నాయనే ధైర్యం ఇవ్వనప్పుడు అంతరించిపోతున్న కళ అనే మాటలు చెప్పుకోవడం తప్పితే అభివృద్ధి చెందుతున్న కళ అని అంటానికి అవకాశం లేదు. కాబట్టి ఒక గ్యారంటీ ఇవ్వాలి. యువత నాటక రంగంలోకి రావాలంటే ఒక భరోసానివ్వాలి. నేను నాటకం నేర్చుకుంటే నాకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తుందనేటువంటి యొక్క ఉపాధి లభిస్తుందనేటువంటి యొక్క ధైర్యాన్ని మన యువతకి ఇచ్చినప్పుడే ఈరోజు వరకు కూడా 70 ఏళ్ళు వచ్చిన కృష్ణుళ్ళు వేసే బాధ తొలగిపోద్ది. కాబట్టి మా పివిఎన్ కృష్ణ గారు ఉన్నాడు, ఒక కార్ఖానా తయారు చేస్తున్నాడు. ఈ సేవలన్నీ మనం ఉపయోగించుకోవాలి. మరి పత్తి ఓబులయ్య గారు కర్నూలు నుంచి
లలిత కళా సమితి అనంతపురం నుంచి, తెనాలి మరి చాలా మంచి చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని నాటకరంగ పరిషత్తులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని సమావేశం ఏర్పాటు చేసి సాంఘిక నాటక సమాజాలు ఎన్నున్నాయి, వృత్తి సమాజాలు ఎన్నున్నాయి, సురభికి ఏం చేయగలం, ఎమెచ్యూర్ సమాజాలు ఎన్నున్నాయి, ఊళ్ళో నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ముఖ్యమైన పాయింట్ సార్, ఒకప్పుడు మనకి పల్లెల్లో పనులైపోయిన తర్వాత ఆటలు పాటలు నాటకాలతోనే కాలక్షేపం చేసేవాళ్ళు మీకు తెలియదు కాదు. ఇప్పుడు పాపం ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవటానికి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే సంస్కృతి డిసపేర్ అయిపోయింది, కళలు పక్కకి వెళ్ళిపోయినాయి, ఆటలు పక్కకి వెళ్ళిపోయినాయి. వాటినన్నిటి పునరుద్ధరించి ఏ ఊళ్ళో అయితే యువత నాటకం నేర్చుకుంటారో వాళ్ళకి మేము రిహార్సల్ ఖర్చు ఇస్తాం, నాటకం వేయిస్తాం అనేటువంటి ధైర్యం మనం ఇవ్వగలిగినప్పుడు కులమతాల భేదం ఉండదు. అందరూ కళాకారులు కాబట్టి వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు. యూనిటీగా ఉండి చక్కగా నాటకం నేర్చుకుంటారు. వెంటనే ప్రదర్శన అవకాశం వస్తుంది. ఒక 2000 1000 ఒక నాటకాన్ని తెచ్చి ఇంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందించి మా వాడు డ్రామా యాక్టర్ అని చెప్పుకునేటువంటి యొక్క గర్వం వస్తుందని నా ఉద్దేశం సార్. దీనంతటికీ మీ సహకారం కోరుకుంటూ పేరున మా మేడూరు నుంచి మా గుళ్ళపల్లి మా బ్రదర్స్ని నా గుళ్ళపల్లి కుటుంబంలోంచి ఇంత వాళ్ళని అయ్యారని సగౌరవంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు వచ్చారు, నా కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంతవరకు చూడలేదుగా మా హీరోయిన్ని. ఇదిగోండి మా హీరోయిన్ వచ్చింది, నా కుమారుడు పక్కనే ఉన్నాడు. సో వీళ్ళందరూ పరిచయం చేయటం ఇంతవరకు ఎప్పుడు కూడా పరిచయం కాలేదు. వాళ్ళు పరిచయం చేద్దామని చేసినాను. మా టెక్ మహేంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్నాడు మా అబ్బాయి. సో వీళ్ళందరూ సహకారం కూడా నాకు బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు మా మిస్సెస్. నేనేం చేస్తే అదే వేదం. కాబట్టి ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏమిటి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండవు నాకు. నేను ప్రశాంతంగా రాసుకోవచ్చు, ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మీకు తెలియదు, హార్మోనీ ప్లే చేస్తూ మా ఇంటి పక్క ముస్లిమ్స్ హైదరాబాద్లో మా సుబ్లీ మా భాయ్ సాబ్ అక్కడ బ్రహ్మాండమైనటువంటి బ్యానర్ కట్టాడు. మా ఫ్రెండ్స్ నేను 4:30 స్థితిలో హార్మోని వాయిస్తూ పాడుతూనే ఉంటాం మా ఇంట్లో. చుట్టూ ముస్లిం కుటుంబాలు, ఒక్కళ్ళు కూడా వచ్చి ఏంటి గోళ అని అనలేదమ్మా ఇంతవరకు. మా ఫ్రెండ్స్ సాంబశివారెడ్డి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ నా ఇంట్లోనే రిహార్సల్ పెడతా. కృష్ణానగర్లో ఆ బిజీ సెంటర్లో బిల్డింగ్ లేచిపోయేటట్టుగా పాడతాం. కానీ పక్క నుంచి ఎవరు కూడా ఏంటి గోళ అని అనకుండా సహకరించారు. అంటే కృష్ణానగర్ పుట్టినప్పుడు అక్కడున్నా ఇది కొంచెం పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఎందుకు లేనటువంటి ఇది కావచ్చు, లేదా పాడింది బాగానే ఉందిలే, మా చెవులకు బాగుందనేటువంటి ఒక ఆనందం కావచ్చు. మరి ఏటో కానీ ఈ రోజు వరకు నాకు అబ్జెక్షన్స్ రాలా. కాబట్టి ఏంటంటే మనం శృతిపక్వంగా శృతిని నేర్చుకుని పాడుతున్నప్పుడు పక్క వాళ్ళకి అంత అబ్జెక్షన్ ఉండదు. ఏ శృతి లేకుండా పాడితేనే మీకే అసహ్యంగా ఉంటుంది. ముందు శృతి నేర్చుకుందాం. ఆ ట్రైనింగ్ని కూడా అకాడమీలో పెట్టాలనే ఆలోచనకి మంత్రి గారి యొక్క పర్మిషన్ తీసుకుంటాను. ఎందుకంటే నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అకాడమీ ఉంది. మేము నేర్చుకోవాలంటే యువతకి ఒక భరోసాని ఇవ్వాలనేటువంటి ఆలోచన నా మనసులో ఉంది. ఇవన్నీ కూడా మంత్రి గారు మేము కూర్చుని, తేజస్వి గారు మంత్రి గారు మేము కూర్చుని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా కళాకారుడు కాబట్టి మేము అడిగిన వాడు కాదనరు అనేటువంటి ధైర్యం ఉంది. వీటన్నిటినీ కూడా వచ్చే బడ్జెట్ లోపల ఒక రూపకల్పన చేసి నాటక రంగం ఒక ఉత్తమమైన మార్గానికి వెళ్ళి ఆంధ్రాలో నాటకం ఎలా ఉంది. ఒకప్పుడు మనకు బెంగళూరులో చూస్తాం, బెంగళూరులో అద్భుతంగా ఉంది. మహారాష్ట్రలో చూస్తాం, నాటక థియేటర్సే ఉన్నాయి అక్కడ. అమెరికాలో అయితే మన్హట్టన్ పోతే మనం ఒక నాటకం టికెట్ కొనాలంటే 15 రోజులు ముందు కొనుక్కోవాలి. అదే సినిమా అంటే ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతాయి. అటువంటి స్థితి నాటక రంగానికి రావాలని ఇందాక మా తేజస్వి గారు ఒక చక్కటి మాట చెప్పారు. మనకి అవార్డులకి మంత్రివర్యులు ఉన్నారు, పైన మనకి
అభయం ఇచ్చేటువంటి యొక్క గౌరవ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంతకుముందు ఇచ్చారు ఆయన. 150 మందిని సెలెక్ట్ చేసాం ఒక సంవత్సరం. కళారత్న కావచ్చు, ఉగాది పురస్కారాలు కావచ్చు, ఘనా పార్టీలు కావచ్చు, అన్నీ కలిపి 150 మందిని సెలెక్ట్ చేస్తే 150 మందికి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి వెళ్ళారు. కానీ ఏనాడు కూడా 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి మీరు తీసుకోండి అని వెళ్ళలేదు ఆయన. అది మనం గమనించాల్సింది. ప్రతి వాళ్ళకి ఫోటో ఆయనతో ఉంది తీసుకున్న వాళ్ళకి. కాబట్టి అంతా మరి కళాకారుల పట్ల ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన కోరికలన్నీ మన్నిస్తారని. అది ఎవరో శాలువ కప్పమన్నారు ఇందాక ఒక ఆయన చెప్పారు, అమ్మాయి తేజస్విని. మాకు అవార్డు ఇవ్వాలి, శాలువ కప్పాలని అంటున్నాడు ఒక ఆయన. మా మీద కూడా ఎందుకు సార్ ఈ కబ్జా? మా అవార్డులు మా శాలువాలు మీకెందుకు సార్? వీటిలో కూడా వాటా కావాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిటండి మీ వాటిలో కళాకారుల శాలువలు కళాకారులకు ఇవ్వనివ్వరా? మా శాలులు కూడా దొంగతనం ఎందుకండి మీకు? దయచేసి శాలులు అవార్డుల గురించి మాత్రం మీరు మాట్లాడకండి. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏ కళాకారుడికి అవార్డు రాలేదు, ఏ కళాకారుడికి శాలు దక్కలేదు. పద్మశ్రీ వచ్చిన వాడిని కూడా పిలిచి కనీసం ఒక దండైనటువంటి దుష్ట చరిత్ర గత ప్రభుత్వం. గోపాలరావు గారు ప్లీజ్ కమ్ టు డయాస్, రండి. పద్మశ్రీ వచ్చినటువంటి నటుడండి. వచ్చిన వాళ్ళకి 25 లక్షలు ఇచ్చి 25,000 పెన్షన్ ఇచ్చింది. మళ్ళీ చంద్రబాబు వస్తేనే నేను పద్మశ్రీకి అప్లై చేస్తాను అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ. ఈ రకంగా తెలుగుదేశం యొక్క ప్రభుత్వం యొక్క విశిష్టమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయో, మరి ఒక పద్మశ్రీని గౌరవించుకోవడం ఈ స్టేజ్ మీద ఘంటసాల గారు పుట్టినరోజున నేను ఈ పదవి తీసుకోవటం యాదృచ్ఛికం. మా పుల్లాబొట్ల శర్మ గారి ముహూర్తం పెట్టారు. నాకు తెలియదు ఇవన్నీ ఎలా కలిసి వచ్చాయంటే, గత ప్రభుత్వంలో పదవి తీసుకుంది కూడా డిసెంబర్ 4. ఇప్పుడు కూడా 4వ తారీఖు వచ్చింది. అది మహానుభావుడు పుట్టినరోజు వచ్చింది. ఇంతమంది పెద్దలు వచ్చారు. మా వర్ల రాజా, యార్లగడ్డ వెంకటరావు గారు, వర్ల రామయ్య గారు కూడా వస్తా అన్నారు. మరి మా గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు వచ్చి వెళ్ళారు. ఇలాగా ఇంకా ఎంతోమంది వచ్చారు. అందరూ కూడా అందరికీ పేరున శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ, మరి గోపాలరావు గారు ఒక్క నిమిషం మాట్లాడతానంటున్నారు. ఆ తర్వాత మేడూరు నుంచి మరి ఉన్న ఊరోళ్ళు ఇప్పటికన్నా గుర్తింపు పొందాను. మా ఊళ్ళో నాకు ఎలాంటి గౌరవం లేదు. ఒక్క వ్యక్తి మాట్లాడుతూ అన్నారు అటు అన్నయ్య. ఒకసారి మాట్లాడితే గోపాలరావు గారిని మాట్లాడు. నమస్కారం. ఈరోజు మహాపర్వదినం, అమరగాయకుడు ఘంటసాల గారు జన్మదినం. సంగీత అభిమానులందరూ కూడా పరవశించే రోజు, భలే మంచి రోజు అని ఘంటసాల గారు అన్నట్టు. అటువంటి దినాన, అటువంటి రోజున నేను నాటక అకాడమీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మా మంత్రివర్యులు దుర్గేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడే చెప్పారు మంత్రి గారు, టూరిజం నుంచి అనేకమైన కార్యక్రమాలని. టూరిజంలో కల్చర్ భాగంగా ఉంది కాబట్టి ఆ టూరిజంలో ఉన్నటువంటి స్పాట్స్ అన్నింటిలో కూడా నాటకాలను కూడా ప్రవేశపెట్టేటువంటి ఒక ప్రతిపాదన నాటక అకాడమీ చేయదలుచుకుంది. ఇందాకే చెప్పాను నేను, నాటక వారం శనివారం అది చంద్రన్న వరంగా భావిస్తూ నాటక కళాకారులకి ఆ వరాన్ని అందించాలని, భవిష్యత్తులో ఈ శనివారం అనేటువంటి వారం నాటక కళాకారుడికి భరోసాగా మారాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తామని, దానికి ఒప్పించేటువంటి యొక్క బాధ్యత మేము తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు దుర్గేష్ గారు, మా సంబంధిత శాఖా మార్చులు అందరూ కూడా కళల మీద ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు. మరి తేజస్వి గారు కూడా చక్కటి ప్లానింగ్ ఉన్నటువంటి యొక్క పని చేయాలని వచ్చినటువంటి యొక్క ఉద్యోగం కూడా వదులుకుని వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే కళాకారులకి, కళలకి, రంగస్థలానికి, ముఖ్యంగా నాటకానికి ట్రైనింగ్ సెంటర్స్, పర్మనెంట్ వేదికలు ఇంతకుముందే ప్లాన్ చేశాము. నాటకాలు ఎంత గొప్పగా ప్రదర్శింపజేశామో మీ అందరికీ తెలుసు. ఎన్ని అవార్డ్స్, కందుకూరి పురస్కారాలు, ప్రతి జిల్లాకి 5,
ప్లస్ 3 1,00,000 రూపాయలు. ఈ 3 జిల్లాకి 5 చొప్పున 10,000 ఒక్కొక్కరికి, 3 ఒక్కొక్కడికి 1,00,000 రూపాయల చొప్పున అవి స్టేట్ అవార్డ్స్గా ఇచ్చాం మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అలాగే కళారత్న హంస పురస్కారాలు ఇచ్చారు, ఉగాది పురస్కారాలు ఇచ్చారు. అలాగే నంది పోటీల్ని క్రమం తప్పకుండా నడిపించారు. నాటక పుష్కరాల సమయంలో అన్ని కళారూపాలకి కూడా అప్పుడు నేను కమిటీ మెంబర్గా ఉన్నాను. పద్య నాటకానికి దాదాపుగా 60,000 నుంచి 80,000 వరకు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి రోజులు మళ్ళీ రావాలనే కోరుకుంటాను, కానీ పోయినాటిని విమర్శించదలుచుకోలేదు నేను. కార్యశూరుడు ఎప్పుడు కూడా ఏం చేద్దామా, ఎవరిని పట్టుకుందామా, ఎక్కడ ఏ ధార్మిక సంస్థ నుంచి మనకి డొనేషన్స్ వస్తాయి, ప్రభుత్వం అన్నీ చేయలేదు, అన్నిటికీ ఇస్తే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం యొక్క సహాయకారం తీసుకుంటాం, టూరిజం నుంచి తీసుకుంటాం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కూడా ప్రచారానికి వాళ్ళు ఫండ్స్ ఉన్నాయి. గోపాలకృష్ణ గారు మీరు చేయండి అన్నారు, పట్టాభి గారు చైర్మన్, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. మొట్టమొదటి అవకాశం ఇచ్చారు. జానపద కళారూపాలు కానీ అన్నీ క్రియేట్ చేసి ఒక ట్రైనింగ్ సెంటర్ను కూడా మేమే ఏర్పాటు చేసి, ముఖ్యంగా స్త్రీ కళాకారులకి ఒక భద్రత కార్డులు ఇచ్చేటువంటి యొక్క ప్రతిపాదనను కూడా నేను తీసుకుని వీటన్నిటికీ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ మీ ప్రెస్ ముందుకు వచ్చి నాటక అకాడమీ అంటే ఒక అద్భుతమైనటువంటి పనిచేసే కేంద్రంగా రూపుదిద్దాలనే నా ఆశయాలకి ముఖ్యంగా మీ సపోర్టును నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొరపాటున ఏమైనా జరిగితే నన్ను డైరెక్ట్గా అడగండి, ఈ పొరపాటు చేసావు నువ్వు, ఫలానా ఆర్టిస్ట్కి అన్యాయం జరిగింది దీనివల్ల అంటే సరిదిద్దుకుంటాను, కానీ దాన్ని చిలవల పొలలుగా చేయడానికి అవకాశం లేకుండా చేయాలని ప్రెస్ వాళ్ళందరినీ దయచేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.